సబ్కాన్షియస్ మైండ్. ఈ భూమిలో ఒక విత్తనం నాటాం మనం. ఈ విత్తనం ఎలా నాటుతామండి? భూమి పైన ఇలా ఊరికే పడేస్తామా? భూమి లోపల పెట్టి మట్టి కప్పేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే మన వైబ్రేషన్స్ని మనం ఎలా పెంచుకోవాలి? వైబ్రేషన్స్ వాటంతట అవే వస్తాయా? లేదా వాటిని ఎలా మనం పెంచుకోవాలి? ఇప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుంది? తనకు కావలసిన దానిని, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్కి ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అసలు సత్యం ఎక్కడుందో మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు మన నాటిన ఈ విత్తనం అక్కడే ఉండి తనకేవైతే కావాలి, ఆ విత్తనం ఎదగాలంటే ఏం కావాలి? మినిమం సూర్యరశ్మి, వాటర్, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఇవన్నీ కావాలి. సూర్యరశ్మి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యరశ్మి కావాలి అది ఎదగడానికి. సో ఇప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుంది? అక్కడే కూర్చొని రావాలి రావాలి కావాలి కావాలి అని అడుగుతుందా? ఆ విత్తనం అది చనిపోయి మళ్ళీ జన్మించి భూమిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. ఏ సార్ నేను చెప్పేది నిజమా అబద్ధమా? భూమిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. ఇప్పుడు చూడండి, దానికి కావాల్సింది ఏంటి? సూర్యరశ్మి. సూర్యరశ్మిని తను ఆకర్షించాలి అంటే తనే బయటికి వస్తుంది. భూమి లోపలే ఉండి రావాలి సూర్యరశ్మి అందాలి అన్నది తనే భూమిని చీల్చుకొని బయటికి వస్తుంది. నెక్స్ట్, భూమిలో ఉన్నటువంటి ఏవైతే ఖనిజాలు, మృత్తికలు దానికి కావాల్సినవి ఉంటాయో అందుకోసం తన వేర్లని ఎక్స్పాండ్ చేస్తుంది. ఏం చేస్తుంది? తన వేర్లని ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఇక్కడ నేనేమంటానంటే, ఆ విత్తనాన్ని అలానే ఉంచడం లా ఆఫ్ అట్రాక్షన్ అయితే, తను ఎక్స్పాండ్ అవుతుంది, భూమిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. ఆ సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుని యొక్క కాంతిని తనకు అవసరం కాబట్టి ఆకర్షించడం కాదు, భూమిని చీల్చుకుంటూ బయటికి వచ్చి ఆ సూర్యకాంతిని తను తీసుకొని ఎదుగుతుంది మొక్క. దిస్ ఈస్ ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. అంటే ఆ సన్కి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అక్కడ. సో అలా మన సబ్కాన్షియస్ మైండ్ ఆ సూర్యరశ్మిని ఎలాగైతే తాకడానికి ఈ విత్తనం మొక్కగా మారి బయటికి వెళ్తుందో, అలానే మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఆకర్షించడం కాదు, మీ లక్ష్యం వైపు మీ అడుగు పడాలి. రాయండి. నా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నా లక్ష్యం వైపు నేను అడుగు వేస్తున్నాను. అర్థమైందా డిఫరెన్స్? డిఫరెన్స్ అర్థమైందండి? లా ఆఫ్ అట్రాక్షన్కి ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్కి. నేను చెప్పేదంతా కూడా రియాలిటీలోనే ఉంటుంది. నాట్ భ్రమల్లో నుంచి రాదు, ఊహల్లో నుంచి రాదు. నా భావం, నా వైబ్రేషన్ ఎన్లైట్ అవ్వడం. ప్రతి ఒక్కరు ఎన్లైట్ అవ్వాలి. నాట్ మనీ, ఫీజ్, మనీ, దిస్ ఇస్ నాట్ మ్యాటర్. లేదంటే నేను ఎందుకు ఫ్రీ క్లాస్ పెడతాను నేను కదా? సో అట్లా. సో మనిషి కూడా మన యొక్క ఆదర్శాలు, మన లక్ష్యాలు ఇవన్నీ కూడా సిరి సంపదల కోసం మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్, మనం చేసే పని ఫలించడానికి మన యొక్క జ్ఞానాన్ని, ఐడియాస్ని ఉపయోగించాలి. ఎస్ ఆర్ నో? ఆ విత్తనం ఎలాగైతే తనున్న చిన్న విత్తనం ఆ భూమిలో కప్పేస్తే బయటికి వచ్చిందో, మీ అఫర్మేషన్స్, మీ మేనిఫెస్టేషన్స్ ఫలించడానికి మీ ఐడియాస్ని ఉపయోగించుకోవాలి. రాయండి. ఐడియాస్. ఐడియాస్ అని రాయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? మన ఆదర్శాలు, మన లక్ష్యాలు, మన సిరి సంపదలు కావాలా? ఇవన్నీ మీకు సిరి సంపదలు, మీ గోల్స్, మన ఆదర్శాలు. ఆదర్శాలు అంటే ఏంటి? మన షాడోస్ వదిలి వెళ్ళడం నెక్స్ట్ జనరేషన్కి. అండ్ ఇంకొక సీక్రెట్ చెప్పనా? చాలా సీక్రెట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే ఆదర్శ భావాలు పెట్టుకుంటారో నెక్స్ట్ అదే జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏదైతే వైబ్రేషన్స్, ఆదర్శ భావాలు అంటే ఏంటి? వైబ్రేషన్స్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా మైండ్, నా వైబ్రేషన్ ఏముంది? ఒకటే నా వైబ్రేషన్. రేపు కొన్ని లక్షల కుటుంబాలు ఈ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్లో ఉండాలి.
భయాన్ని వీడాలి, ఆర్థిక భయాన్ని వీడాలి, మరణ భయాన్ని వీడాలి. నెక్స్ట్ నా సోల్ ఎక్కడికి వెళ్తుందన్న క్లారిటీతో అందరు ఉండాలి. ఇది నా యొక్క గోల్. నా వైబ్రేషన్ ఇదే ఉంటుంది ఎప్పటికీ. అందుకే నేను నా క్లాసెస్ అన్ని కమర్షియల్గా వెళ్ళవు. సో మనం ఏ వైబ్రేషన్లు ఉంటే ఆ వైబ్రేషన్. అసలు కర్మ సిద్ధాంతం ఎలా రికార్డ్ అవుతుంది అనేది తెలిస్తే మనకి, మన పూర్వీకులు చెప్పిన దాన్నే మోడర్న్ చేస్తూ చెప్తున్నారు. కాబట్టి మీ ఇన్నర్ వైబ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే డూ మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్ నేను చెప్పేది. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరే కలుస్తారు. నేను మొదటి నుండి ఒకటే మాట చెప్తున్నాను, మీకు మిమ్మల్ని మార్చే గురువు బయట ఎక్కడో లేడు, మీ లోపల ఉన్నాడు. బట్ బిజీ లైఫ్ వల్ల మన మనకు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఏది గొప్ప కాదు డబ్బు కంటే, ఈ ప్రపంచంలో ఏది గొప్ప కాదు సిరి సంపదల కంటే మనకు అనిపిస్తుంది. ఇదంతా ఏంటి? కాన్షియస్ మైండ్. వన్ డే ఇదంతా నువ్వు మళ్ళీ ఇక్కడే అప్పచెప్పి వెళ్ళాలి. ఎస్ఆర్ నో? అవునా కాదా? ఇక్కడే అప్పచెప్పాలి. ముఖేష్ అంబానీ అయినా, ఎలన్ మస్క్ అయినా, ఎవరైనా అదంతా ఇక్కడ అప్పచెప్పి వెళ్ళాలి. అంటే ఇదేది నీది కాదు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు దానిని ఒక గేమ్ లాగా ఆడి వెళ్ళాలి, గెలిచి వెళ్ళాలి. ఈ స్టేడియంలో, ఈ లైఫ్ అనే స్టేడియంలో గెలిచి వెళ్ళాలి. దట్ ఈస్ డిసైడెడ్ యువర్ నెక్స్ట్ జన్మ. మీ నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తుంది. అందుకనే మీరు ఇక్కడ ఏం చేయాలి? మీ ఐడియాస్ని ఎందుకు ఉపయోగించాలి అంటే, మీరు మీ యొక్క లక్ష్యాల కోసం, మీ సిరి సంపదల కోసం మీ ఐడియాస్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఐడియాస్ని, నాట్ మై ఐడియా. ఓకేనా? మీ ఐడియాని ఉపయోగించాలి. అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేది. జూమ్ అనే ఒక ఆలోచన ఎంతమంది జీవితాలను మార్చింది చూడండి కదా. అలా అలా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఏంటంటే, మీరు ఏ పనైనా చేస్తుంటే ముందు ఆ వైబ్రేషన్లో మీరు బ్రతకండి. ఇది చాలా మందికి తెలియని సీక్రెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు క్లాస్కు మార్నింగ్ రావాలనుకుంటున్నారు. గబుక్కున లేచి జూమ్ ఆన్ చేసి కూర్చోవడం కాదు. మీరు ఇక్కడ ఈ క్లాస్కి వస్తున్నారంటే ఫస్ట్ 5 minutes బిఫోర్ మీరు ఈ జూమ్ స్టార్ట్ చేసే ఫస్ట్ 5 minutes ఈ క్లాస్లో మీరు ఎలాంటి ఎనర్జీ తీసుకోవాలనుకుంటున్నారనే వైబ్రేషన్లో మీరు బ్రతకండి ఫస్ట్ 5 minutes. ఆ తర్వాత జూమ్ ఆన్ చేయండి. క్లాస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. మీరు వెళ్ళిపోతారు. జూమ్ క్లోజ్ అవ్వగానే మీరు వెళ్ళిపోతారు. నేను ఇక్కడే ఉంటాను, ఆ వైబ్రేషన్లో ఉంటాను, ఆ ఫీల్లో ఉంటాను. ఆ వైబ్రేషనే వర్క్ అవుతుంది. సో అలా అంటే మీరు ఏ పని చేసినా సరే ముందుగా ఆ వైబ్రేషన్లో జీవించాలి. రాసుకోండి, నేను ఏ పని చేసినా ముందుగా ఆ వైబ్రేషన్లో జీవిస్తాను. కమిట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే 2026 వస్తుంది, వచ్చేసింది. మీరు ఇలా చూడండి, చిట్కలో 2026 సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. 2030 కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. మీ మైండ్లో మీరు పెట్టాలనుకున్న వ్యాపారం, లేదా ఆల్రెడీ ఉన్న వ్యాపారం సక్సెస్ అవ్వడానికి, జాబ్, లేదంటే పిల్లల ఫ్యూచర్, ఇదన్నీ కూడా కంప్లీట్గా విజువలైజ్ చేయాలి. మీరు వైబ్రేషన్లో జీవించడం అంటే ఏంటి? విజువలైజేషన్, ఊహించడం. కంప్లీట్గా విజువలైజ్ చేయాలి. కంప్లీట్గా నిన్న ఆ, ఉమామోహన్ మేడం గారు వచ్చారు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి. వాళ్ళ అబ్బాయి తను మాట్లాడుతుంటే తన మైండ్లో స్టార్టింగ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్లానింగ్ అంతా మైండ్లోనే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పాను కదా, 2030 తర్వాత పుట్టబోయే పిల్లలందరూ కూడా మనం అనుకుంటున్నాం జనరేషన్ పాడైపోతుంది, జనరేషన్ ఎలా ఉంటుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2030 తర్వాత పుట్టబోయే పిల్లలందరూ కూడా డివైన్ రిసోనెన్స్ తోటే పుడతారు. స్పిరిచువల్ వరల్డ్ తయారవుతుంది. మీరు ప్రపంచం అనుకుంటుందేమో ప్రపంచం నాశనం అవుతుందని. నో, స్పిరిచువల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది ఈ భూమి మీద. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు పిల్లలు, చాలా అదృష్టవంతులు. సో అలా తయారవుతున్నారు. సో అలా నిన్న ఎక్సలెంట్గా మాట్లాడాడు అబ్బాయి. తనకి ఉంది ప్లానింగ్ అంతా. సో అలా మనం కంప్లీట్ విజువలైజేషన్ చేయాలి ప్రతి విషయంలో. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ యోగ నిద్రకు వచ్చేంత వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్క 10 minutesలో విజువలైజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కదా వెంకటేశం గారు?
మళ్ళీ రాత్రి 9 గంటల వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్క 10 మినిట్స్లో విజువలైజ్ చేసి, విజువలైజ్ యొక్క పవర్ ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పని వద్దకి మొదటగా మీ ఆత్మను పంపిస్తారు. అంటే భవిష్యత్తులోకి పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, అక్కడ ఏవైనా అబ్స్టాకిల్స్ ఉంటే, అక్కడ ఏవైనా అడ్డంకులు ఉంటే, మీరు పంపించిన ఆత్మ అంటే భవిష్యత్తులోకి వెళ్ళిన ఆత్మ దాన్ని క్లియర్ చేసుకొని వస్తుంది. దిస్ ఇస్ ద సీక్రెట్. ఇది చాలా మందికి తెలియదు. విజువలైజ్ చేయమన్నా చేయరు. కానీ విజువలైజ్ చేయడం ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఉన్న అడ్డంకులను క్లియర్ చేసుకొని వస్తుంది మన సోల్. అది పవర్. అర్థమైంది ఇప్పుడు? విజువలైజ్ చేస్తారా? విజువలైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఓకేనా? సూపర్. మీరు విజువలైజ్ చేస్తారు నాకు తెలుసు. ఓకేనా? అంటే మీ జీవితంలో మీరు దేన్ని విజువలైజ్ చేస్తే దాన్ని క్రియేట్ చేస్తారు. రాసుకోండి. దేనిని విజువలైజ్ చేస్తే దానిని క్రియేట్ చేస్తారు. సో ఈ రోజు నుండి కొన్ని పదాలను మీరు చేర్చండి. మీ ప్రేయర్లో లేదా మీ అఫర్మేషన్స్లో, మీ మేనిఫెస్టేషన్లో కొన్ని పదాలు మీరు చేర్చండి. రాసుకోండి. నా సబ్కాన్షియస్ మైండ్, నా సబ్కాన్షియస్ మైండ్ ఈ అనంత మేధాశక్తిని, నా సబ్కాన్షియస్ మైండ్ ఈ అనంత మేధాశక్తిని నా జీవితం మారడానికి ఆకర్షించింది. అంటే మీలోనే ఐడియా పవర్ ఉంది అని అర్థం. ఎప్పుడు మీరు ఫీల్ అవ్వద్దు నాకేం తెలియదు, ఎవరైనా సలహాలు ఇస్తే బాగుండు, సూచనలు ఇస్తే బాగుండు. ఈ అనంత మేధాశక్తి మీలోనే ఉంది. ఇది చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. నా సబ్కాన్షియస్ మైండ్ ఈ అనంత మేధాశక్తిని నా జీవితం మారడానికి ఆకర్షించింది. 2026 లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దిస్ ఈస్ ద గోల్. ఓకేనా? సెకండ్, ఆ మేధాశక్తితో ఆ మేధాశక్తితో నేను నా వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, నా ఐడియాని డెవలప్ చేసి డెవలప్ చేసి విక్రయిస్తున్నాను. అంతే కదా? మనం బయటికి ఇప్పుడు నా జ్ఞానాన్ని మీకు అమ్మితే మీరు కొంటున్నారు. నా టైంని అమ్మితే ఉద్యోగం అవుతుంది. ఆ మేధాశక్తితో నేను నా వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని లేదా ఆవిష్కరణను డెవలప్ చేసి విక్రయిస్తున్నాను. ప్రతిదీ కూడా సేల్స్ అండ్ బయింగే ఈ ప్రపంచంలో. నో మోర్ ముచ్చట్లు. అమ్మడం కొనడమే ఏదైనా కూడా. సార్ నో, అవునా కదా? అమ్మడం కొనడమే. పిల్లలకి ఏదైనా కావాలన్నా వాళ్ళు మనకు కొన్ని అమ్ముతారు. కొన్ని ముద్దులో, హగ్గో ఇవి అమ్ముతారు. మన దగ్గర నుండి వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారు. సార్ నో, అవునా కదా? మా ఈష అయితే ఎన్ని ముద్దులు పెడుతుంది ఆమెకి ఏమైనా కావాలనుకుంటే. అదేంటి? సేల్స్. ప్రతిదీ అంతే. ప్రతి ప్రతి రిలేషన్షిప్ మనీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. ఇది సీల్ సీల్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఈ విశ్వంతో ఇది ఈ విశ్వంతో నేను చేసుకున్న ఇది ఈ విశ్వంతో నేను చేసుకున్న సంతృప్తి. ఫీల్ అవ్వండి, ఆ వైబ్రేషన్లో ఉండాలి మనం. సంతృప్తి, సమైక్యత, సమైక్యత కలిగిన కలిగిన డివైన్ అగ్రిమెంట్. ఇది సీల్ అన్నమాట. ఇది ఈ విశ్వంతో నేను చేసుకున్న సంతృప్తి, సమైక్యత కలిగిన డివైన్ అగ్రిమెంట్. మీరు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు విశ్వంతో. చూడండి, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా? డైరెక్ట్ కనెక్షన్. ఆ డివైన్తో మనది డైరెక్ట్ కనెక్షన్.
మళ్ళీ చుట్టుపక్కల తిరుగుతూ ఇప్పుడు హైవే మీద వెళ్తున్నాం మనం. ఓఆర్ఆర్ ఎక్కాం, దిగాం కిందికి. రోడ్డు దిగామంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి తుప్పల దారి, సరిగ్గా లేని దారి, తిరుగుతూ 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 మళ్ళీ ఎప్పటికో చేరుతాం మెయిన్ రోడ్డుకి కదా. అలా రోడ్డు దిగకుండా ఉండడానికే ఇవన్నీ. లాస్ట్ పాయింట్ రాయండి. ఈ అనంత విశ్వంలో ఉన్న ఈ అనంత విశ్వంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నావే. అంతే ఇక. ఈ అనంత విశ్వంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నావే. మీవేనా? ఈ అనంత విశ్వంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీవేనా? మీవే కదా. ఓకే. సో ఇప్పుడు రాశారు అందరు. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోండి, ఇలా ఇక్కడ పెట్టుకోండి రైట్ హ్యాండ్ని. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే పదాలు మీరు చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే పదాన్ని మీరు చెప్పండి. ఇక్కడ రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోండి. గోవింద్ గారు ఫోన్ ఒక దగ్గర పెట్టండి సార్. గోవింద్ సార్, ఇది ఎవ్రీడే చేయాలి. మీ రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని డియర్ సెల్ఫ్ చెప్పండి మీతో మీరు. డియర్ సెల్ఫ్, స్టాప్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. డియర్ సెల్ఫ్, స్టాప్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్ట్ డేస్ ఆర్ రేర్. పర్ఫెక్ట్ డేస్ ఆర్ రేర్, బట్ స్మాల్ మూమెంట్స్ ఆర్ ఎవ్రీవేర్. బట్ స్మాల్ మూమెంట్స్ ఆర్ ఎవ్రీవేర్. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. డీప్ బ్రెత్ వదిలేయండి స్లోగా. ఒక చిన్న చిరు స్మైల్ ఇవ్వండి మీరు. చిరు స్మైల్. ఎంత అందంగా ఉన్నారు అందరూ. చిరు స్మైల్. సో లిటిల్ పీస్, ఒక చిన్న శాంతి, లిటిల్ పీస్ అనేది మీ మైండ్లోకి వస్తుంది. డోంట్ వెయిట్. మీరు దేనికోసం కూడా వెయిట్ చేయొద్దు. డోంట్ వెయిట్ ఎనీ మోర్. దేనికోసం వెయిట్ చేయొద్దు. లైఫ్ ఈజ్ అనేది హ్యాపెనింగ్ రైట్ నౌ. జరిగేదే లైఫ్. ఆ వైబ్రేషన్లో ఉండండి. రైట్ నౌ జరిగేదే మీ లైఫ్. చెప్పండి, ఐఎమ్ ఏ హ్యాపీ బిలియనీర్. ఐఎమ్ ఏ హ్యాపీ బిలియనీర్. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. మనీ కమ్స్ టు మీ ఫాస్ట్. మనీ కమ్స్ టు మీ ఫాస్ట్. మనీ లవ్స్ మై కంపెనీ. మనీ లవ్స్ మై కంపెనీ. ఐ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ మనీ. ఐ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ మనీ. మై బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్లోస్. మై బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్లోస్. ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ అండ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. సో ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వండి అందరు కూడా. గ్రాండ్ అప్లాస్. సో అలా మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, మీతో మీరు మాట్లాడుకోవాలి అంటే చాలా మంది అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు మాట్లాడుకోవట్లేదు. ఇంతే మీతో మీరు మాట్లాడుకోవడం. నాకు తెలిసిపోయింది మీరు మీతో మీరు మాట్లాడుకోవట్లేదని. అందుకే ప్రాక్టికల్గా చూపించాను. అర్థమైంది ఇప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలో. ఇప్పుడు మాట్లాడుకున్నారు కదా, అంతే కదా, అంతే. ఈజీగా లేదా? చాలా ఈజీగా ఉంది కదా. కానీ అదే చేయం మనం. అంతే కదా, అదే చేయం. ఓకే. సో ఇప్పుడు నిజమైన సంపదకి ఒక 10 సూత్రాలు చెప్తాను, రాసుకోండి. ఇక నుండి ధనవంతుడిగా నటించడం వదిలేయండి. ధనవంతుడిగా నటించడం వదిలేయండి. నటించడం కావాలా, జీవించడం కావాలా? టైప్ ఇన్ చాట్ బాక్స్. మీకు ఏదంటే అది. నటించడం అంటే ఓ బోలెడు ఉన్నాయి నా దగ్గర. రిచ్ పర్సన్స్గా యాక్ట్ చేయడం కావాలా, బ్రతకడం కావాలా? ఏం కావాలి? టైప్ ఇన్ చాట్ బాక్స్. బ్రతకడం కావాలి. రాయండి. నిజమైన సంపదకి 10 సూత్రాలు. అదృష్టవంతులండి ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈ సబ్జెక్టు వేరే వాళ్ళు ఎక్కడ కూడా చెప్పినట్టుగా దాఖలాలు కానీ చరిత్రలో కానీ లేదు. మీరు చూడండి. నిజమైన సంపదకు 10 సూత్రాలు. ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ అని కింద రాసుకోండి.
ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. మీకు అర్థమైందా? ఆ విత్తనం స్టోరీలో ఫైనల్ గా జరిగేది ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్సే. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. మనల్ని అక్కడే ఆపేస్తున్నారు చాలా మంది. అక్కడేసి డోర్ మొహం మీద ఇలా వేస్తున్నారు. లేదు, ఎంటర్ అవ్వాలి మీరు. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ లోకి ఎంటర్ అవ్వాలి. రాయండి. నెంబర్ 1, ఇన్నర్ స్టెబిలిటీ. నిజమైన సూత్రాలు. మనీ 10. అందులో నెంబర్ 1 ఇన్నర్ స్టెబిలిటీ. చంచలమైన మనస్సు, ఒక నిర్ణయం మీద ఉండకపోవడం, పలు పలు నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే నిర్ణయాన్ని మార్చడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే డబ్బుని కన్ఫ్యూజ్ చేస్తాయి. డబ్బుని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎందుకు మనీ ఆగట్లేదు అంటే ఒక నిర్ణయం తీసుకుంటారు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ నిర్ణయం మారుస్తారు. అలా ఉండకూడదు. సో ఇన్నర్ స్టెబిలిటీ అనేది ఏం చేస్తుంది అంటే, రాసుకోండి, ఇన్నర్ స్టెబిలిటీ ఈజ్ ఈక్వల్ మనీ రెజ్యూనేట్. ఇన్నర్ స్టెబిలిటీ ఈజ్ ఈక్వల్ మనీ రెజ్యూనేట్. మన బాడీ, ఇప్పుడు ఈ బాడీ, ఈ శరీరం ఇది ఉంది కదండి. అమ్మ కడుపులో పుట్టినప్పుడు ఉన్న కణాలే ఉన్నాయా మనకి ఇంకా? ప్రతి 120 డేస్కి కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. పాత కణాలు వెళ్ళిపోతాయి, కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. దీనినే రెజ్యునేషన్ అంటాం. అంటే రెజ్యునేషన్ జరిగితేనే మనం బ్రతికి మాట్లాడతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అలానే మీ జీవితంలో మనీ అనేది రెజ్యునేట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? మనీ రెజ్యునేట్ అవ్వాలి అంటే ఇన్నర్ స్టేబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ స్టేబిలిటీ మనీని రెజ్యునేట్ చేస్తుంది. ఓకేనా? సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్, హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. అసలు మనం చేసే పోరాటం అంతా కూడా ఎనర్జీస్ తోటే ఉంటుంది. మీరు 2026లో చూస్తారు నెక్స్ట్ లెవెల్కి. మిమ్మల్ని గ్రౌండ్ లెవెల్ నుండి ఇలా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నా నేను. మీరంతా నా వాళ్ళు, నా స్నేహితులు. వీఆర్ వన్ ఆఫ్ ద గ్రూప్. రేపు మనందరం ఆ 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం కలిసి దాటి వెళ్ళాలి. మనం కలిసి దాటి వెళ్ళాలి. ఒకరి చేయి ఒకరం ఇలా పట్టుకొని కలిసి వెళ్ళాలి, ఆడుతూ పాడుతూ. అలా 7వ ఆకాశానికి చేరుకొని పరమాత్మ దగ్గర మనందరం కూడా వెరీ గుడ్, శబాష్ అనిపించుకోవాలి మనం. అది గోల్. అది మన జర్నీ. ఈ లోకం వరకే ఆలోచించకండి, ఈ అరుణ్ణి. ఇక్కడి వరకే కాదు నా మైండ్. అదైనా ఇక్కడి వరకే ఆలోచించకండి. ఓకేనా? సెకండ్ వన్ ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. రాసుకోండి శ్రీనివాస్ గారు, హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. ఇప్పుడు చూడండి, స్టీవ్ జాబ్స్, తర్వాత ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, వీళ్ళ లైఫ్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ సాధారణంగా ఉంటుందా, రిచ్గా ఉంటుందా? రిచ్గా ఉంటుంది. అవునా? చూసారా వాళ్ళ లైఫ్ స్టైల్? వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. స్టీవ్ జాబ్స్ ఒకటే బ్లాక్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్. మార్క్ జుకర్బర్గ్ సేమ్ అదే ప్యాటర్న్. ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్ కి నిన్న కాక మొన్న ఒక్కరోజు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్కరోజు సంపాదన ఎంత తెలుసా? 14 లక్షల కోట్లు. ఎంత? రూపాయలు కాదు, 14 లక్షల కోట్లు. మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ నెట్వర్త్ మొత్తం కలిపి ఆయన మొన్న ఒక్కరోజు సంపాదించాడు. కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి గూగుల్ చేయండి. 1 డే ఇన్కమ్. ఒక హ్యూమన్ బీయింగ్, సేమ్ మనలానే 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక నోరు ఉంది, 2 చెవులు ఉన్నాయి. మనలాంటి వాడే, ఒకటే బ్రెయిన్ ఉంది. ఆయనకేం 4 బ్రెయిన్స్ లేవు, 4 చేతులు లేవు. ఒక్కరోజు ఇన్కమ్, 1 డే ఇన్కమ్ 14 లక్షల కోట్ల రూపాయలు. మనం 5,000 10,000 సంపాదించడానికే అబ్బా సరిపోయింది ఇక అనుకుంటూ. అవునా కదా? అంటే రియల్ సంపద ఎక్కడ వస్తుందో తెలుసా? హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్ అంటే లావిష్గా బయటికి కనిపించేలా బ్రతకడం కాదు. ఎలాన్ మస్క్ ఇప్పటికీ కిందనే పడుకుంటాడు, ఒక చిన్న పరపేసుకొని, చిన్న రూమ్.
హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్ అంటే సాధారణ జీవితం. ఈ సాధారణ జీవితంలో ఏముంటుందో తెలుసా? నేచర్తో కనెక్ట్ అవ్వడం, చెట్లను వెళ్ళి హగ్ చేసుకోవడం, మాట్లాడడం, నేచర్లో నడవడం, మెడిటేషన్ చేయడం, ఇదంతా కూడా దిస్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. చాలా మంది ఏమనుకుంటారంటే హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్ అంటే గొప్పగా బ్రతకాలి, లావిష్గా ఖర్చు చేయాలి, లగ్జరీ థింగ్స్ ఉండాలి. అవన్నీ మీ ఎనర్జీని తినేస్తాయి. ఓకేనా? రాసుకోండి, హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. దాని అర్థం ఏంటంటే సౌకర్యవంతమైన సాధారణ జీవితం. సౌకర్యవంతానికి ఒక ఏసీ మినిమం నీడ్ ఉండాలి సౌకర్యవంతంగా బ్రతకడానికి. ఒక కార్, మంచి లగ్జరీ కార్ ఉండాలి. ట్రావెల్ చేసి, ఇప్పుడు భరత్ సార్ ఉన్నారు, నిరంతరం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఒక 2 కోట్ల కార్ ఉంటే తప్పేంటి? ల్యాండ్ క్రూజర్ కొంటే తప్పేంటి? అవునా కదా? ఇప్పుడు మహాలక్ష్మి మేడం ఉన్నారు, ఫ్యూచర్లో తను ఒక గ్రేట్ ఎంటర్ప్రినర్ అవుతారు. ఒక 10 నిమిషాల టైం చాలా వాల్యుబుల్. అప్పుడు ఢిల్లీ టు బెంగళూరు రావాలంటే ఓన్ జెట్ ఫ్లైట్ ఉంటే తప్పేంటి? టైం వేస్ట్ అవ్వదు కదా. 40 మినిట్స్లో, 30 మినిట్స్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. అక్కడ వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడడం ద్వారా 100 కోట్లు క్రియేట్ అవుతాయి. తప్పు లేదు. అంటే హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్ అంటే సౌకర్యవంతమైన జీవితం. సౌకర్యవంతమైన జీవితం. మరీ సాధారణ జీవితం అంటే చినిగిన బట్టలు వేసుకొని బాబా బాబా అనేలా కాదు. సౌకర్యవంతమైన జీవితం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ చైర్లో కూర్చోవడం నాకు సౌకర్యవంతం. అలా సౌకర్యవంతమైన జీవితం అంటే అది మీకు సౌకర్యవంతంగా ఉండాలి, అవతల వాళ్ళకు చూపించడానికి కాదు. అదే హై ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. వీడియోలో విన్నారు కదా, మీరు ఏ భావంతో ఇస్తున్నారు, వేరే వాళ్ళ ఫీలింగ్ను బట్ట మీ ఇన్నర్ వైబ్రేషన్ ఎలా ఉంది అనేది తీసుకుంటుంది. నెక్స్ట్, థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా వస్తువులు కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, థర్డ్ వన్ పాయింట్ రాయండి. రికగ్నైజ్, గుర్తింపు. రికగ్నైజ్, గుర్తింపు. సంపదలు ఇవన్నీ నేను చెప్పేది రియల్ సంపదలు. రికగ్నైజ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లక్ష్మీ మేడం గారు ఓన్ జెట్ ఫ్లైట్ కొన్నారు. కొన్నారా మేడం? ఫ్లైట్ కొన్నారు. మీరు ఒక 15-20 కోట్లు పెట్టి ఒక చిన్న ఫ్లైట్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ మీ గుర్తింపును, మీ విలువను చెప్పేది కాదు. అలా ఫీల్ అవ్వద్దు మనం. నా కారు చూడు, నా ఫ్లైట్ చూడు, దీన్ని బట్టి నన్ను చూడు. ఇది కాదు. మీరు కొన్న దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఫ్రీక్వెన్సీ. మీరు కొన్న దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఫ్రీక్వెన్సీ. అర్థమైందా నేను చెప్పే పాయింట్? అంటే వేరే వాళ్ళ కోసం కొనడం కాదు, దానిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు. వీడియోలో విన్నారు కదా, వైబ్రేషన్ కర్మ ఎలా రికార్డ్ అవుతుందో. చిరంజీవి 8 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కార్ కొన్నాడు అంటే అది బయటికి చూపించడానికి కాదు, దాన్ని ఎలా వాడుతున్నాడు అనేది ఫ్రీక్వెన్సీ. సో ఎందుకు చిరంజీవి అనే వ్యక్తి పైన కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటారు. తను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగరానిది జరిగినా కూడా తను సేఫ్గా బయటపడాలి. ఎందుకంటే అది అతని కోసం కాదు, వెనకాల పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళ కోసం. ఒక సీఎం బయటకు వస్తున్నాడంటే ఫుల్ సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది అంటే, ఒక సీఎం సడన్ గా లేకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ప్రజల కోసం అతన్ని కాపాడాలి, అది ఫ్రీక్వెన్సీ. నేను సీఎంని అని చూపించుకోవడం కాదు. రికగ్నైజ్ అనేది ఎలా ఉండాలి? మీరు ఉపయోగించే వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఉండాలి. ఓకేనా? ఫోర్త్ వన్, అవేర్నెస్. 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 ఖర్చు అనేది అలవాటు కాదు, గుర్తుపెట్టుకోండి. ఖర్చు చేయడం అనేది అలవాటు కాదు, రాసుకోండి. ఖర్చు చేయడం అలవాటు కాదు. మనీని ఖర్చు చేయడం అలవాటు కాదు. మీరు మనీని ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఈ క్వశ్చన్ వేసుకోండి ఎప్పుడైనా సరే. ఈవెన్ దానం చేసేటప్పుడైనా, ఖర్చు చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్న వేయండి. ఏంటి అంటే, ఇది నా భవిష్యత్తును బలపరుస్తుందా? ఇది నా భవిష్యత్తును
బలపరుస్తుందా? అడగండి. మిమ్మల్ని మీరు అడగండి. ఆ మనీని అడగండి. ఖర్చు చేసే ముందు. ఎంత టైం పడుతుంది ఈ ప్రశ్న వేయడానికి? మీరు జేబులో నుండి తీసే లోపు, మీరు ఫోన్ పే స్కానర్ ఓపెన్ చేసే లోపు ఈ క్వశ్చన్ వేసుకోవచ్చు. అవునా కదా? ఎంత కదా కనకరాజు గారు? అంతే కదా సార్? ఫోన్ పే ఓపెన్ చేసే లోపు మీరు వేయాల్సిన ప్రశ్న ఏంటి? ఇది నా భవిష్యత్తును బలపరుస్తుందా క్వశ్చన్. అప్పుడు ఏమైతుందంటే అవేర్నెస్ వస్తుంది. ఖర్చు చేయాలా వద్దా, ఎంత చేయాలి. ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. రాజశేఖర్ రెడ్డి గారు నిద్రపోతున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నా, మీరు ఇంకా నిద్రలో ఉంటే ఎలా సార్? సో అవేర్నెస్తో ఖర్చు చేయాలి. ఓకేనా? ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ పాయింట్ ఏంటంటే రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్. ఫిఫ్త్ వన్. చాలా మంది రిచ్ మైండ్ సెట్ అంటే ఏమంటారంటే ఇంట్లోకి రాగానే పెద్ద పెద్ద వస్తువులు కనిపించాలి, రిచ్గా ఖర్చు చేయాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు. బట్ రియల్ ఏంటంటే రిచ్ మైండ్ సెట్ అంటే భయం లేని మనసు. రిచ్ మైండ్ సెట్ ఏంటి? భయం లేని మనసు. నాకు భయం లేదండి. మీరు మా ఆవిడని అడగండి, ఎవరినైనా అడగండి. నాకు భయం ఉండదు. ఎందుకంటే ఆ సత్తా నాలో ఉంది, క్రియేట్ చేసే సత్తా. అందుకే నాది రిచ్ మైండ్ సెట్. సో మీరు కూడా రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి? భయం లేని మనసు. డబ్బు గురించి భయం లేకపోవడం. నేను ఈ పాయింట్ చెప్పే ముందు ఒక పాయింట్ అందుకే చెప్పాను. డబ్బు గురించి భయం లేకపోవడం అంటే విరివిగా ఖర్చు చేయడం కాదు. అందుకే ముందు చెప్పాను, డబ్బు ఖర్చు చేసే ముందు నెంబర్ వన్ క్వశ్చన్, ఇది నా ఫ్యూచర్కి ఎంత ఉపయోగపడుతుంది. డబ్బు గురించి భయం లేకపోవడం అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కాదు. ఏమవుతుందో, వస్తుందో రాదో, ఈ భయాన్ని వదిలేయమని చెప్తున్నాను. అర్థమైందా? సో అలా. సో భయం లేని చోటే డివైన్ అబండెన్స్ ప్రవహిస్తుంది. భయం లేని చోటే డివైన్ అబండెన్స్ ప్రవహిస్తోంది. ధనికుడు అంటే భయం లేని మనస్సు. రిచ్. రిచ్ మైండ్ సెట్ అంటే. ఓకేనా? సిక్స్త్ వన్ రాసుకోండి, ఆరో పాయింట్. సిక్స్త్ పాయింట్, మల్టిప్లై యువర్ ఇన్కమ్. మల్టిప్లై యువర్ ఇన్కమ్. సిక్స్త్ వన్ పాయింట్, మల్టిప్లై యువర్ ఇన్కమ్. మనీ అనేది ఎనర్జీ చెప్తున్నాం, అవునా కదా? మనీ అనేది ఎనర్జీ. ఈ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మనీ అనే ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఎక్కడ చేయాలి అంటే ఈ ఎనర్జీని పెరుగుదల ఉన్న చోటే ఇన్వెస్ట్ చేయండి. పెరుగుదల ఉన్న చోటే అంటే మనకు అనిపించాలి అది ఎదుగుతుంది అని. అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఏం పెరుగుదల? నీ విలువ పెరుగుదల. ఏం పెరుగుదల? మీ వాల్యూ పెరగాలి. గోవర్ధన్ రెడ్డి గారు ఒక 100 రూపాయలు అక్కడ పెట్టారంటే దానివల్ల ఆయన విలువ పెరగాలి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ రాయండి. సెవెంత్ పాయింట్, సైలెన్స్ వెల్త్. సైలెన్స్ వెల్త్. నిశ్శబ్ద సంపద. సెవెంత్ వన్. సైలెన్స్ వెల్త్. ఎప్పుడు కూడా, మీరెప్పుడు కూడా మీ సంపదని చూపించాల్సిన అవసరం లేదు. షో చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ సంపద దొంగిలించబడుతుంది, స్టీలింగ్కి గురవుతుంది. ఆల్రెడీ మీరు ఇప్పటికే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అవునా కదా? కాబట్టే మీరు అరుణ్తో కనెక్ట్ అయి ఉన్నారు. హై ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళే కనెక్ట్ అయి ఉంటారు. సో కాబట్టి మీ సెక్యూరిటీ ఏంటి అంటే చూపించకూడదు బయటికి ఏది కూడా. మీ సంపదని చూపించొద్దు. ఓకేనా? నిశ్శబ్ద సంపద. సంపద అనేది నిశ్శబ్దంలో ఉండాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్. ఎయిత్ వన్.
లోన్. లోన్ అని రాయండి, లోన్. ఎయిత్ వన్, లోన్. సో ఎప్పుడు కూడా అప్పు అనే మాట కాదు కానీ అది మనం ఒక నిర్మాణం బిల్డ్ చేయడానికి ఆధారం. అప్పు అనే పదాన్ని తీసేయండి. మనం ఒక దగ్గర అమౌంట్ తీసుకుంటున్నామంటే మనం కొత్తగా నిర్మించడానికి ఒక నిచ్చెన, ల్యాడర్. అప్పు తీసుకొని సొంత విషయాలకు ఖర్చు చేయడం కాదు. అర్థమైందా? ఏంటండి మరి ఫీడ్బ్యాక్లో చూపించాల్సి వస్తుంది. ఏది మీరు వీడియోస్ అంటే వేరే వాళ్ళకి చెప్పే విషయంలో. సో షో ఆఫ్ అనేది, సైలెన్స్ వెల్త్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి లేని వ్యక్తి, ఇప్పుడు మన వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీ మేడం గారి దగ్గర మంచి డ్రెస్ ఉంది, ఒక నెక్లెస్ ఉంది, డైమండ్ నెక్లెస్ ఉంది. నా దగ్గర లేదు. ఇప్పుడు మేడం మైండ్లో ఏముంది? నా దగ్గర ఉంది, ఇది చూడు అని ఇలా వేసుకొని నాతో వచ్చి క్యాజువల్గా ఎలా మాట్లాడుతున్నారంటే, సో ఇది మొన్ననే కొన్నాను, జస్ట్ అట్లా బాగుంది, ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది. నేనేమనుకుంటాను? క్యాజువల్గా మేడం అడుగుతుంది అనుకుంటాను. మేడం లోపల ఏం జరుగుతుంది చూసావా? నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర లేదు. ఇన్నర్ వైబ్రేషన్. నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర లేదు. ఇప్పుడు ఏది రికార్డ్ అవుద్ది? ఈ నన్ను బాధ పెడుతున్నారు మీరు, అది రికార్డ్ అవుతుంది. నా బాధని మీరు మీ సంచిలో తీసుకొని వేసుకుంటున్నారు మీ జేబులో. కర్మ. నిశ్శబ్ద సంపద అంటే ఏంటి? దాని అర్థం, ఇప్పుడు మీరు ఫ్లైట్ కొన్నారు సార్, భరత్ సార్ నేను మీరు ల్యాండ్ క్రూజర్ కొన్నారని చెప్పాను, మీరు అది ఇంట్లో దాచిపెడతారా? ఆన్ రోడ్ వెళ్ళడమే కదా, కనిపిస్తుంది కదా ప్రజలకి. అది మీరు యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ మీకు తెలియాలి. నా ల్యాండ్ క్రూజర్ చూడు అనేలాగా ఉండకూడదు. అది సైలెన్స్ సంపద. అది సైలెన్స్ సంపద. ఎస్. అది అంటే మీరు ఎప్పుడు కూడా నేను చెప్పే విషయాలను ఈ లేయర్ బయట ఆలోచించకండి. ఈ లేయర్ లోపలికి వచ్చి ఆలోచించండి. లేయర్ లోపలికి వచ్చి ఆలోచించండి అలా. ఓకేనా సార్? భరత్ సార్, క్లియరా? అది. ఎప్పుడు కూడా లోన్ అనేది ఏంటి, మనం ఒక ల్యాడర్ లాగా బిల్డ్ చేయడానికే యూజ్ చేయాలి తప్ప దాన్ని సొంత ఖర్చులకి ఉపయోగించకూడదు. అంటే మీ క్యాపిటల్ పెరిగిన కొద్దీ, మీ క్యాపిటల్ పెరిగిన కొద్దీ మీ రిసోనెన్స్ పెరుగుతుంది. మీ క్యాపిటల్ పెరిగిన కొద్దీ మీ రెసోనెన్స్ పెరుగుతుంది. మీ క్యాపిటల్ ఎప్పుడు పెంచుతూ ఉండాలి. మీ పెట్టుబడిని మీరు పెంచుతూ ఉండాలి. ఓకేనా? నైన్త్ రాసుకోండి. కన్సిస్టెన్సీ. ఇది కూడా అసలైన సంపద. కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది ఏంటి అంటే డివైన్ సిగ్నల్ టు యూనివర్స్. ఎయిత్ వన్ సార్, ఎయిత్ వన్, లోన్. లోన్ అనేది ఏంటి? ఒక ల్యాడర్ లాంటిది. లోన్ ఈజ్ ఈక్వల్ ల్యాడర్ టు న్యూ స్ట్రక్చర్ బిల్డింగ్ అని రాసుకోండి. కొత్త సృష్టి చేయాలి అన్నమాట దాంతోని. ఎయిత్ వన్ పాయింట్. దాని ద్వారా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. ఇప్పుడు చాలా మంది నార్మల్గా ఏం చేస్తారంటే అవసరాలకి అప్పు చేస్తుంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఒకవేళ మీరు ఎక్కడి నుండైనా ఈ మనీ తీసుకున్నారు అంటే దానితో కొత్త నిర్మాణం ఏదో జరగాలి. న్యూ కన్స్ట్రక్షన్ అనేది జరగాలి, కొత్త నిర్మాణం జరగాలి. దానివల్ల మీ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక దగ్గర తీసుకున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను, ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాను అనుకుందాం. ఆ అమౌంట్తో నేను కొత్త స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నా క్యాపిటల్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? నేను ఆ అమౌంట్తో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి కొద్ది రోజులకి ఈ 20 లక్షలు కాస్త 20 కోట్లు అవుతుంది. అంటే నా క్యాపిటల్ పెరిగిందా లేదా? అలా అన్నమాట. ఎయిత్ పాయింట్. నైన్త్ వన్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ డివైన్ సిగ్నల్ టు యూనివర్స్. డివైన్ సిగ్నల్ టు యూనివర్స్. అసలు మనం షార్ట్ కట్ వేలు కాదండి, డైరెక్ట్ లైన్ వేస్తున్నాం. కన్సిస్టెన్సీగా చేయండి ఏ పనైనా సరే, కన్సిస్టెన్సీగా. ఆపేయకండి, వదిలేయకండి మధ్యలో. సేవింగ్స్, ఇన్వెస్టింగ్స్, సింపుల్ లివింగ్ అంటే పైన ఉన్న 8 స్టెప్స్ ఏవైతున్నాయో అవి కన్సిస్టెన్సీగా చేస్తురండి.
నిత్య సాధన. నిత్య సాధన. మనీని ఖర్చు చేసే ముందు క్వశ్చన్ వేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా చేయండి. ఓకేనా? 10th వన్, లాస్ట్ వన్. లాస్ట్ వన్, స్టాప్ యాక్టింగ్. 10th పాయింట్, స్టాప్ యాక్టింగ్. మిలియనీర్లా కనిపించాలి, బిలియనీర్లా కనిపించాలి అనే ప్రయత్నాన్ని ఆపేయండి. క్రియేటర్ లాగా జీవించడం మొదలుపెట్టండి. మనీని సృష్టించాలి మనం. ఎలాన్ మస్క్ అదే చేస్తాడు, ముఖేష్ అంబానీ అదే చేస్తాడు, లలిత జ్యువెలర్స్ ఓనర్ అదే చేస్తాడు. ఆయన వీడియోస్ మీరు చూడండి, సూటు బూటు ఇవన్నీ నాకు సెట్ అవ్వవు, మళ్ళీ బయటికి పోయి అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తాడు. అబ్బా ఇది నా లైఫ్ అంటాడు. కానీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఆయన అకౌంట్లో పడుతున్నాయి. 20,000 crores ఆయన అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి నేనేమంటాను, 2026లో ఇక చాలు, రాంగ్ టీచింగ్ మనం వెళ్ళింది చాలు, రైట్ టీచింగ్ రండి. ఆపేయండి, ధనవంతుడిగా నటించడం ఆపేయండి, ధనం క్రియేట్ చేసేలాగా జీవించండి. అప్పుడు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంపద ఏం చేస్తుంది? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రాయండి, ఒక అఫర్మేషన్ చెప్తాను, రాయండి. డివైన్ రెసోనెన్స్ వెల్త్ అఫర్మేషన్. డివైన్ రెసోనెన్స్ వెల్త్ అఫర్మేషన్. డివైన్ రెసోనెన్స్ వెల్త్ అఫర్మేషన్ ఏంటంటే, నేను నిశ్శబ్దంగా జీవిస్తాను. అసలు సైలెన్స్ కున్న పవర్ మీకు తెలియదు, 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 తెలియదు. సైలెన్స్ అనేది ఎంత క్రియేట్ చేస్తుంది అంటే అది చాలా పవర్ఫుల్. రాయండి, నేను నిశ్శబ్దంగా జీవిస్తాను, స్థిరంగా పెరుగుతాను, స్థిరంగా పెరుగుతాను, నిజమైన సంపద నా ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. నిజమైన సంపద నా ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. నేను నిశ్శబ్దంగా జీవిస్తాను, స్థిరంగా పెరుగుతాను, నిజమైన సంపద నా ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. అంటే రియల్ వెల్త్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రియల్ వెల్త్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రియల్ వెల్త్ వచ్చింది అంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎస్ అబ్బా, 555. 555 ఏంటంటే మేజర్ షిఫ్ట్. అసలు రోజు ఏంటండి, కరెక్ట్ టైంకి పడుతున్నాయి మన పాయింట్స్. సో ఇలా మనం ముందుకు వెళ్ళాలి. సో డైలీ కన్సిస్టెన్సీలో డైలీ మనం చేయాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తాను, రాయండి. డైలీ వెల్త్ కార్డ్ అని రాయండి. డైలీ వెల్త్ కార్డ్. డైలీ వెల్త్ కార్డ్ రాసారా? సో ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ అని రాయండి కింద. ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ అని రాయండి. సో అందులో నెంబర్ 1, మార్నింగ్ ఎన్లైన్మెంట్. మార్నింగ్ ఎన్లైట్మెంట్ మీకు అది చూపిస్తాను చూడండి. మార్నింగ్ ఎన్లైట్మెంట్ రాయండి. సో రాసుకోండి, మార్నింగ్ ఎన్లైట్మెంట్ అని హెడ్డింగ్ పెట్టి కింద రాయండి, ఐ బిగిన్ మై డే, ఐ బిగిన్ మై డే ఇన్ కామ్ ఫోకస్. ఐ బిగిన్ మై డే ఇన్ కామ్ ఫోకస్. నిశ్శబ్దంలో మన డేని స్టార్ట్ చేస్తాం.
నిశ్శబ్దంలో మన డేని స్టార్ట్ చేస్తాం. రాసుకోండి కింద. మై మైండ్ ఈజ్ స్టడీ. మై మైండ్ ఈజ్ స్టడీ. మై మైండ్ ఈజ్ స్టడీ. ఫుల్ స్టాప్ పెట్టండి. మై మైండ్ ఈజ్ క్లియర్. మై మైండ్ ఈజ్ క్లియర్. వెల్త్ రెస్పాన్స్ టు మై ఇన్నర్ స్టెబిలిటీ. వెల్త్ రెస్పాన్స్ టు మై ఇన్నర్ స్టెబిలిటీ. వెల్త్ రెస్పాన్స్ టు మై ఇన్నర్ స్టెబిలిటీ. ఇది మార్నింగ్ అలైన్మెంట్. అంటే పొద్దున్న లేవగానే మీరు చేయాల్సిన, అనాల్సిన, మాట్లాడాల్సిన, చెప్పవలసిన పదం. ఓకేనా? నెక్స్ట్ రాయండి. ఇంటెన్షనల్ లివింగ్. ఇంటెన్షనల్ లివింగ్. ఇంటెన్షనల్ లివింగ్. I choose simplicity. I choose simplicity. ఇంటెన్షనల్ లివింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది డైలీ వెల్త్ కార్డ్ అనమాట. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ లో డైలీ వెల్త్ కార్డ్. సెకండ్ వన్ ఏంటి? ఇంటెన్షనల్ లివింగ్. ఐ చూస్ సింప్లిసిటీ ఓవర్ డిస్ప్లే. ఐ చూస్ సింప్లిసిటీ ఓవర్ డిస్ప్లే. ఐ ఇన్వెస్ట్ ఇన్ గ్రోత్, నాట్ అప్రూవల్. ఐ ఇన్వెస్ట్ ఇన్ గ్రోత్, నాట్ అప్రూవల్. Every decision strengthens my financial freedom. Every decision strengthens my financial freedom. 2026 అంతా ఇలానే ఉండాలి. మీ ప్రతి నిర్ణయం డబ్బును పట్టుకొని రావాలి. Every decision strengthens my financial freedom. రాశారు కదా? నెక్స్ట్, వెల్త్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. వెల్త్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ ఇది మీరు డైలీ ఫాలో అవ్వండి, ఎంత బాగుంటుందో. వెల్త్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ హెడ్డింగ్ పెట్టి డౌన్లో రాయండి. ఐ బిల్ట్, నాట్ పర్ఫామ్. ఐ బిల్ట్, నాట్ పర్ఫామ్. I save, comma, I save. I invest, comma, and growth with discipline. I save, I save, invest, and growth with discipline. రాసారా? నెక్స్ట్ రాయండి. క్వైట్ కన్సిస్టెన్సీ. క్వైట్ కన్సిస్టెన్సీ క్రియేట్స్. క్వైట్ కన్సిస్టెన్సీ క్రియేట్స్ లాంగ్ లాస్టింగ్ వెల్త్. లాంగ్ లాస్టింగ్ వెల్త్. లాంగ్ లాస్టింగ్ వెల్త్ పెద్ద సంపదను తీసుకొస్తుంది. ఏంటి? క్వైట్ కన్సిస్టెన్సీ. ఆ విత్తనం బయటికి వచ్చేంత వరకు బయటికి ఏం కనిపించదు, నిశ్శబ్దమే ఉంటుంది. బయటికి వచ్చాక ఎంతగా ఎదుగుతుంది మొక్క, వృక్షంగా మారుతుంది. అట్లా ఉండాలి మనం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ. రోగనిరోధక శక్తి ఎలా అవసరమో ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ కూడా అలానే అవసరం.
ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ. ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. కామా ప్రెషర్. కామా ప్రెషర్. అండ్ కంపారిజన్. అండ్ కంపారిజన్. I am free from fear, pressure, and comparison. Debts does not control me. Debts does not control me. Debits does not control me. My money works for me. My money works for me, not against me. Not against me. My money works for me, not against me. Last one, evening ceiling. సాయంత్రం మీరు వేసే సీల్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత. ఈవినింగ్ సీలింగ్. ఐ రిలీజ్ వరీ. ఐ రిలీజ్ వరీ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. కర్మణ్యేవాధికారస్తే నా ఫలే శ్లోకం ఉంది కదా, అదే ఇది. ఐ రిలీజ్ వరీ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ మై రీసోర్సెస్. మీకు అవకాశాలు ఎందుకు రావట్లేదు? గ్రాటిట్యూడ్ లేదు. మీకు ఎందుకు అవకాశాలు వస్తున్నాయి? గ్రాటిట్యూడ్ ఉంది, అంతే. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ మై రీసోర్సెస్. మై వెల్త్ కంపౌండ్స్. మై వెల్త్ కంపౌండ్స్ వైల్ ఐ రెస్ట్. మై వెల్త్ కంపౌండ్స్ వైల్ ఐ రెస్ట్. మీరు రెస్ట్ తీసుకున్నా మీ వెల్త్ అనేది కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాగా వెళ్తూనే ఉండాలి, మల్టిప్లై అవుతూనే ఉండాలి. అంటే ఇవన్నీ జరగాలంటే ఏంటి? కోర్ రిసోనెన్స్ కోడ్ అని రాయండి. రిసోనెన్స్ కోడ్ కోర్ రిసోనెన్స్ కోడ్ ఏంటి? కామ్, బిల్డ్, ఫ్లో. కామ్, బిల్డ్, ఫ్లో. ఆడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అది ఒక జిరాక్స్ తీపిచ్చి అంటించండి. అది చూసినప్పుడల్లా మార్నింగ్ అలైన్మెంట్, ఇంటెన్షనల్ లివింగ్, ఇవి రెండు పొద్దున్న చేయాలి. అవి రెండు పొద్దున్న. వెల్త్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ మధ్యాహ్నం చేయాలి. ఈవినింగ్ సీలింగ్ సాయంత్రం ఇంటికి వచ్చాక చేయాలి. ఇది డైలీ వెల్త్ కార్డు. ఇది డైలీ వెల్త్ కార్డు. లాస్ట్గా రాయండి కింద, డైలీ రిమైండర్ అని పెట్టి రాయండి. డైలీ రిమైండర్. ట్రూ వెల్త్ ఈజ్ ఇన్విజిబుల్. ట్రూ వెల్త్ ఈజ్ ఇన్విజిబుల్, కామా స్టేబుల్, కామా స్టేబుల్, కామా కామా సావరెన్. SOVEREIGN. True wealth is invisible, stable, and sovereign. I am enlightened with it. I am enlightened with it. ఇది మీ డైలీ వెల్త్ కార్డు. మీరు ఇది ఫాలో అయినా చాలు డైలీ. దిస్ ఇస్ యువర్ డైలీ వెల్త్ కార్డు. రాసారా అందరూ? ఓకే. ఆ, రాసారా సార్? వెంకటేశం గారు రాసారా? ఓకే. సో ఇప్పుడు జీవితంలో మనం సంపదని, దానితో పాటు శాంతిని,
సంపదని, శాంతిని ఈ రెండింటిని ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. అవునా కదా? ఎస్ అర్ నో? సంపద, శాంతి, ఈస, ఆశ, ఈ రెండు కూడా. ఓకేనా? స్టేబుల్ తర్వాత ఎన్నో పాయింట్ సార్ అది? ఓకే. లాస్ట్ది. అండ్ సోవరిన్, SOVEREIGN. I am enlightened with it. I am enlightened with it. I am enlightened with it. స్టేబుల్ తర్వాత సావరిన్ అంటే సింపుల్ అండ్ క్లీన్ అని అర్థం. ఒకవేళ అది అర్థం కాకపోతే ఇలా రాసుకోండి. ట్రూ వెల్త్ ఈస్ ఇన్విజిబుల్, స్టేబుల్ అండ్ సింపుల్ అండ్ క్లియర్. ఫుల్ స్టాప్ పెట్టుకొని ఐ ఆమ్ ఎన్లైన్డ్ విత్ ఇట్. ఎన్లైట్ అవుతున్నాం, దాంతో ఎన్లైట్ అవుతున్నాం. అలా. ఓకేనా? సో ఇప్పుడు సంపదతో పాటు మనకు కావాల్సింది ఏంటి? శాంతి కావాలి. ఏం కావాలి? శాంతి కావాలి. కావాలా మీ అందరికీ? శాంతి అంటే విజయశాంతి కాదండి. మనశ్శాంతి. మనశ్శాంతి కావాలి. కావాలా మీ అందరికీ? ఎస్ ఆర్ నో? సో మనం ఈరోజు సాయంత్రం కొన్ని బీజాక్షరాల గురించి మనం తెలుసుకుందాం. ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ టైంని బట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది, ఒక 10 minutes. అందరం కూడా మైండ్ యొక్క కామ్నెస్ కోసం ఒక బీజాక్షరాన్ని నేను చెప్తాను. ఏంటంటే హ్రీం అనండి. హ్రీం, హాకు, గుడి దీర్ఘం, రావత్తు, సున్నా. హ్రీం. ఇదేంటంటే శక్తి బీజం. ఏంటి ఇది? హ్రీం అనేది శక్తి బీజం. ఇదేం చేస్తుందంటే మనం మాయలో పడకుండా, ఇతరుల మాయలో పడకుండా, మోసపోకుండా ప్రకృతికి దగ్గర చేస్తుంది, నాలెడ్జ్కి దగ్గర చేస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది, మీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఈ ఒక్క పదం, బీజాక్షరం ఎంత ఉందో చూడండి ఇందులో. ఏంటి అది ఒకసారి చెప్పండి. హ్రీం అనండి. హ్రీం. ఈ ఒక్క పదం మిమ్మల్ని మాయలో పడకుండా చేస్తుంది, ఎనర్జీకి, నేచర్ ఎనర్జీకి దగ్గర చేస్తుంది, తెలివి వివేకాన్ని పెంచుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది, మీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఇన్ని ఉన్నాయి ఈ ఒక్క పదంలో. ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి ఈ ఒక్క పదం అనడంలో. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఐస్ క్లోజ్ చేసే ముందు కుబేర ముద్రలో కూర్చోండి. కుబేర ముద్ర. ఈ ముద్రలో ఇలా మీ మీ రెండు తొడలు ఉంటాయి కదా, కాళ్ళ భాగం, ఇలా పెట్టండి. ఇలా పెట్టి వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. కొద్దిసేపు వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. ఓకే. మీ బ్రీత్ను అబ్జర్వ్ చేయండి. బ్రీత్ను అబ్జర్వ్ చేయండి. బ్రీత్ను అబ్జర్వ్ చేయండి. 11 times చెప్పండి. 11 times పలకండి. హ్రీం అని 11 times చెప్పండి. హ్రీం. మళ్ళీ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేయండి. హ్రీం. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేయండి. హ్రీం. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేయండి. హ్రీం. గట్టిగానండి. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేయండి. హ్రీం. ఇన్హేల్, ఎక్సెల్. హ్రీం. 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 హ్రీం.
సో కుబేర ముద్ర నుండి మీ హ్యాండ్ ఇలా చూపించి మనీ ముద్రకి రండి. ఇది నన్ను చూడండి. ఓపెన్ యువర్ ఐస్. ఈ ముద్రకి రండి. ఈ ముద్ర ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఒకసారి క్లాప్స్. సో ఇది డైలీ ఇప్పుడు హ్రీమ్ అనే బీజాక్షరంలో ఉన్న ఏవైతే ఆ రీసోర్సెస్ ఉన్నాయో డైలీ అవసరమా కాదా మనకి? డైలీ అవసరమే కదా. నేను నిన్న చెప్పాను కదా, వర్షిప్ అనేది మనకు వెల్త్ క్రియేట్ చేస్తుంది అని. వర్షిప్ అంటే ఏంటి? ఇదే. మీతో మీరు మాట్లాడుకోవడం, డియర్ సెల్ఫ్ అని మాట్లాడుకోవడం, ఈ బీజాక్షరాన్ని జపించడం, స్నానం చేసి పూజ గదిలో కూర్చొని. ఈజీగా ఉందా మన సబ్జెక్టు? ఇంకా ఎన్లైట్ అవ్వడం ఇంకా మొదలవుతుంది మనకి. ఎన్లైట్ అవుతాం, చాలా ఎన్లైట్ అవుతాం మనం. సో దిస్ ఇస్ టుడే క్లాస్. ఎలా ఉంది ఈరోజు క్లాస్? కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామా? న్యూ వరల్డ్లోకి వెళ్తున్నామా? వెళ్తున్నాం కదా. ఎస్, వెళ్ళాలి మనం. మనం కాకపోతే ఇంకెవరు వెళ్తారు చెప్పండి? మనమే వెళ్ళాలి. మనకే ఉంది ఆ హక్కు కదా. నచ్చిన దానికోసమే మన తపన. ఏ సార్నా? అంతే కదా. సౌకర్యవంతంగా జీవించడం అంటే ఏంటి? సౌకర్యం అనేది ఎప్పుడు వస్తుంది? మనకు నచ్చిన దాంట్లో సౌకర్యం దొరుకుతుంది. అవునా కదా. నచ్చిన దాంట్లోనే సౌకర్యం దొరుకుతుంది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి నచ్చితేనే సౌకర్యవంతమైన జీవితం. నచ్చకపోతే అంతా అశాంతి, అసౌకర్యం, ఇవన్నీ ఉంటాయి. అవునా కదా. ఎసర్నా? నచ్చిన దానికోసమే మనందరి తపన. అవునా? మనందరి తపన నచ్చిన దాన్ని తెచ్చుకోవాలి మనం, ఏదైనా సరే. అలా. సో క్లోజ్ యువర్ ఐస్. ఒక 5 minutes మెడిటేషన్తో ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు. క్లోజ్ యువర్ ఐస్.